కిషన్ రెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్. మొదలుపెట్టు. మీరు 45 నిమిషాలు 35 నిమిషాలు టైం కేటాయిస్తే 45 నిమిషాలు మీకు టైం ఇక్కడ పోలీస్ శాఖ పనులు నడవ ఇక్కడ 45 నిమిషాల తర్వాత 10 నిమిషాలు మళ్ళీ పోలీస్ శాఖ పనులు అసెంబ్లీలో మా స్పీకర్ గారు మాకు ఇక్కడ పోలీసు. ప్లీజ్ ప్లీజ్ 1 మినిట్ అధ్యక్ష, విశ్వవిద్యాలయ అధ్యక్ష, మనము కేజీ టు పీజీ అన్నము, ఈరోజు గురుకులాలతోటి కేజీ పీజీ చూపిస్తున్నారు అధ్యక్ష. ఇక్కడ కేజీ లేదు, అక్కడ పీజీ లేదు, మధ్యలో గురుకులాలు చూపిస్తున్నారు. కేజీ పరిస్థితి అధ్వానంగా ఉంది, దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉంది. దానికి ఏ రకంగా చేయబోతున్నావు ఇంతవరకు కార్యాచరణ లేదు. పీజీ పరిస్థితి ఆ రకంగా ఉంది అధ్యక్ష. ఈరోజు పీజీ పరిస్థితి చూస్తే అధ్యక్ష, ఈరోజు నేను ప్రభుత్వాన్ని మనవి చేస్తా ఉన్నాను, విశ్వవిద్యాలయాల పనితీరు చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అధ్యక్ష. ఈరోజు ఏ యూనివర్సిటీలో కూడా టీచింగ్ స్టాఫ్ లేరు, ఏ యూనివర్సిటీలో కూడా నిధులు లేక ఇబ్బంది పడతా ఉన్నారు అధ్యక్ష. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో 2753 ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు మంజూరైతే అధ్యక్ష. ఇప్పుడు 1249 మాత్రమే ఉన్నాయి అధ్యక్ష. ఇంకా 1504 పోస్టులు ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. అంటే 55% ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు టీచింగ్ స్టాఫ్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులతోటి ఈరోజు కాలం వెల్లబుస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు నేను మనవి చేస్తా ఉన్నాను ప్రభుత్వానికి, ఒక ఉస్మానియా విశ్వవిద్యాలయం మంత్రి గారు వినాలే, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అధ్యక్ష ఈరోజు అనేక డిపార్ట్మెంట్స్ అంటే ఇంపార్టెంట్ వినయం అధ్యక్ష, 42 డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్స్ లేరు మంత్రి గారు, 42 డిపార్ట్మెంట్లో ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ లేరు అధ్యక్ష. ఈరోజు దీనికి 3 ఏళ్ళు పట్టదు అవసరం లేదు కదా, 3 ఏళ్ళు అవసరం పట్టదు కదా ప్రొఫెసర్ రిక్రూట్ చేసుకోవడం కోసం. నేను అడిగేది అది, నేను ఇది మీ పాపం అంటలేదు, దాంట్లో కొంత వేరే వాళ్ళ పాపం కూడా ఉన్నది. కానీ మనం వచ్చిన 3 సంవత్సరాలు మన తెలంగాణ ఉద్యమాలకు పురిటి గడ్డ ఉస్మానియా విశ్వవిద్యాలయం. అటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఈరోజు ఉదయం 7 గంటలకు పోయి చూడండి అధ్యక్ష. ఎవరైనా ఉదయం మన పిల్లలు చెంబులు పట్టుకొని చట్టాలకు వెళ్లాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఈ రోజు ఉన్నారు. కొన్ని వందల మంది, అది మంత్రి గారు కూడా తెలుసు. ఈ రోజు కూడా టాయిలెట్స్కు చెట్ల కిందకి వెళ్లాల్సిన పరిస్థితి, స్నానాలు బయట వేయాల్సిన పరిస్థితి, డ్రైనేజ్ పరిస్థితి లేదు, హాస్టల్స్ కూలిపోతున్నాయి. 3 హాస్టల్స్ తాళం వేసినా మనం ఇప్పటికే కూలిపోతూ ఉంటాయి. దీనికి 3 సంవత్సరాలు పట్టదు కదా టాయిలెట్స్ క్లీన్ చేసుకోవడానికి, టాయిలెట్స్ డ్రైనేజ్ వ్యవస్థ చేయడానికి, ప్రొఫెసర్స్ రిక్రూట్ చేయడం కోసం అధ్యక్ష. వినండి అధ్యక్ష, ఫ్రెంచ్, జర్మనీ, రష్యా, తమిళ్, ఆర్ట్స్ థియేటరు, బాటనీ, హోమ్ సైన్స్, ఇటువంటి అనేక డిపార్ట్మెంట్స్ క్లోజ్ అయిపోయినాయి. మీ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం కారణంగా క్లోజ్ అంటలేను, కానీ ఈరోజు మనకు 3 సంవత్సరాల్లో ఇవన్నీ పునరుద్ధరించుకునేటువంటి అవకాశం మనకు ఉండింది, ఎందుకు చేయలేని అడుగుతాను. ఆ రకంగా 42 డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ లేరు అధ్యక్ష. ప్రొఫెసర్ లేనటువంటి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. టోటల్ ఎన్ని డిపార్ట్మెంట్స్ అధ్యక్ష ఉస్మానియా విశ్వవిద్యాలయంలో? ఇది ఉస్మానియా యూనివర్సిటీ రిపోర్ట్ అధ్యక్ష. 56 డిపార్ట్మెంట్స్ ఉంటే 56 డిపార్ట్మెంట్లలో 42 డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్స్ లేరు. దీనికి 3 సంవత్సరాలు అవసరం లేదు కదా అని అడుగుతున్నాను. అదేవిధంగా అధ్యక్ష, మరి అసోసియేట్ ప్రొఫెసర్స్ లో కూడా 27 డిపార్ట్మెంట్లో ఒక్క అసోసియేట్ ప్రొఫెసర్స్ లేడు, 0. 13 డిపార్ట్మెంట్లకు మాత్రం ఒకటే ప్రొఫెసర్ ఉన్నాడు. అసలు ఈరోజు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏమైపోతుంది? మీరు ఇంత అడుగుతా 200 కోట్లు ఇచ్చేది రంగులకు, అంత పెద్ద యూనివర్సిటీ, టాయిలెట్లు కట్టుకోవడానికి, బాత్రూమ్లు కట్టడానికి. ఈరోజు శతాబ్ది ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాం. శతాబ్ది ఉత్సవాలంటే సున్నమేయడము, సిరీస్ బల్బులు పెట్టడమో శతాబ్ది ఉత్సవాలు కాదు. ఈ మౌలిక సమస్యలు కల్పించండి. కాంట్రాక్ట్ లెక్చరర్స్ తొలగించి ఈరోజు వాళ్ళని రెగ్యులర్ చేస్తారా చేయండి, ఖాళీలను భర్తీ చేయండి, హాస్టల్స్ కట్టండి, టాయిలెట్స్ కట్టండి. ఈరోజు కేంద్రము మనము స్వచ్ఛ భారత్, స్వచ్ఛ హైదరాబాదు, స్వచ్ఛ తెలంగాణ అంటూ ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలకు టాయిలెట్ లేకపోతే ఎక్కడ స్వచ్ఛ హైదరాబాద్ అవుతుంది, స్వచ్ఛ తెలంగాణ అవుతుంది, స్వచ్ఛ భారత్ అవుతుందో అర్థం చేసుకోవాలి. మనం టాయిలెట్లు కట్టే దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నామా? కట్టలేని పరిస్థితిలో ఉన్నాం మనం. ఎందుకు పడుతుంది 3 సంవత్సరాలు? ఎందుకు ఈరోజు పిల్లలు చెంబులు పట్టుకొని చెట్లకి వెళ్ళాలా? అదేవిధంగా అధ్యక్ష, నాకు గుర్తింపు ఎడ్యుకేషన్ మీద మిగతా అన్ని రాష్ట్రాలు 15, 16, 18 ఉంటాయి, మనం చాలా తక్కువగా ఉన్నాం. అదేవిధంగా హెల్త్ విషయంలో 3.2% ఉన్నాం. హెల్త్ విషయంలో ఇది పెంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పుకోడుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, అనేక రాష్ట్రాలు
ఈ యొక్క హెల్త్, ఎడ్యుకేషన్ మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో ఆ మౌలిక వసతులు ప్రజలకు కావాల్సినటువంటి, పేదలకు కావాల్సినటువంటి విద్యా వైద్యానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో కేటాయింపులు తక్కువగా ఉన్నాయి. కేటాయింపులు పెంచుకోండి. మిగతా రాష్ట్రాలు మీరు పోల్చి చూస్తున్నారు, అప్పులు చూసుకుంటున్నారు, సంతోషం. ఇది కూడా చూసుకోవాలా. అప్పులు వాళ్ళు అంతే చేశారు, నేను ఇంత చేసిన, చంకలు కొట్టుకుంటున్నారు. అది కాదు, సబ్జెక్ట్ డివియేట్ అవుతుంది. వాళ్ళు అప్పుల విషయంలో చంకలు కొడుతుంది ప్రభుత్వము. మరి హెల్త్ విషయంలో వాళ్ళు ఎంత కేటాయింపులు చేస్తున్నారు, ఎడ్యుకేషన్ విషయంలో ఇతర రాష్ట్రాలు ఎంత కేటాయింపులు చేస్తున్నారు, అది చూసుకోవాలని కోరుతున్నాను నేను. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు దయచేసి సహకరించి మేడం, సమయం చాలా ఇచ్చానండి. 1 అవర్ నుండి ఈ యొక్క 60 minutes మీకు సహకరించాలని ఏమని చెప్తున్నా, ప్లీజ్ కిషన్ సహకరించాలని చెప్తున్నాను మీకు. కానీ మీరు చెప్పలేరు, ఎట్లా నన్నైనా చెప్పనియండి. మీరు ఎట్లా చెప్పలేరు ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి? మీరు పొగడమే తప్ప వాస్తవాలు చెప్పరు. ముఖ్యమంత్రి గారిని పొగడమే తప్ప వాస్తవాలు చెప్పరు. నేను వాస్తవాలు చెప్తే ముఖ్యమంత్రి గారు తెలిస్తే, ఆర్థిక శాఖ మంత్రికి తెలిస్తే కొంత మార్పులు వస్తాయేమో, ప్రజలకు మేలు జరుగుతుందేమో నేను భావిస్తున్నాను. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు ఒక ఇరిగేషన్ సంబంధించి అధ్యక్ష, చాలా ప్రధానంగా ప్రతిష్టాత్మకంగా ఈ బడ్జెట్ లో సింహ భాగము ఇరిగేషన్కి ఇస్తున్నాం అధ్యక్ష, డబ్బులు సింహ భాగం. మరి అది ఏ రకంగా పనిచేస్తుందో ఒకసారి డాక్యుమెంట్స్ అన్ని కూడా మీకు ఇస్తున్నాను. ముఖ్యమంత్రి గారు అన్నారు, ఏ పొరపాట్లు జరగొద్దు, జరిగితే నేను ఎవరిని ఉపేక్షించను అన్నారు. అందుకే ఇరిగేషన్ మీద డాక్యుమెంట్స్ అన్ని